స్క్రీన్ షేరింగ్ వచ్చిందమ్మా. స్క్రీన్ షేరింగ్ వచ్చిందమ్మా. ఓకే, వెరీ గుడ్. సో టుడే మన క్లాస్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లెట్ us స్టార్ట్స్ విత్ జాంప్ ఓపెన్ చేసుకోవాలి. లాస్ట్ క్లాస్తో మనకి పవర్ బ్రేక్ అయ్యే క్లాస్ మిస్ అయింది. దానికి ముందు కంటిన్యూషన్ చెప్పేటప్పుడు అయిపోయాం. సో అవి రెండు ఫినిష్ చేసేద్దాం లెట్ us. సో ఫస్ట్ ఏం చేద్దాము, మన బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. బ్రౌజర్లో MySQL ఓపెన్ చేయాలి. MySQL ఓపెన్ చేయాలంటే బిఫోర్ జాంప్ ఆన్లో పెట్టాలి. సో ఇక్కడ రెండు పోర్ట్స్ ఆన్లో ఉంటేనే మనకు MySQL పనిచేస్తుంది. ఇది ఫెయిల్ అయితే ఏం చేయాలో కూడా నేను లాస్ట్ వీడియో పెట్టాను. ఓకే, సో వి గో ద ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది, దాన్ని డ్రాప్ చేసేస్తాను. అలానే స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, దాన్ని కూడా డ్రాప్ చేసేస్తాను. ఓకే, దెన్ వి ఓపెన్ ద SQL. సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే మల్టిపుల్ ప్రైమరీ కీస్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ ఫారెన్ కీస్ ఎలా క్రియేట్ చేయాలి. అది మనకు లాస్ట్ టైం పనిచేయలేదు, నేను దాని గురించి చెప్పాను మీకు. ఆర్కిల్కి MySQLకి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో మ్యాక్సిమం ఏరియాస్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. అవి ఏవనేది కొద్దిగా హింట్ పాయింట్స్ మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆర్కిల్కి ఉండే డిఫరెన్స్ ఇవాళ చెప్తాను మీకు. ఓకే, యూజ్ వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్, ప్రాక్టీస్. ఓకే, దెన్ క్రియేట్ టేబుల్. స్టూడెంట్ అనే టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో కోడ్ ఇంటీజర్ ఆఫ్ 4, నేమ్ ఆఫ్ varchar 20 అండ్ కోర్స్ varchar of 10 and city. This is the my database varchar of 20 and close the bracket. Someone joined. Yeah, okay. సో ఇక్కడ మనం రాయాల్సిన ఇంకొక ఎడిషన్ ఏంటంటే మోర్ దెన్ 1 కాలమ్ ప్రైమరీకి ఎలా క్రియేట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ప్రైమరీకి ఓపెన్ ద బ్రాకెట్, which కాలమ్, కోడ్ అండ్ కోర్స్. ఒకే పర్సన్ అదే కోర్సు మళ్ళీ జాయిన్ కాకూడదు. అలాంటప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేయాల్సింది సేమ్ పర్సన్ ఎలా తెలిసింది మనకి, అతని కోడ్. సో నెక్స్ట్ కోర్స్ అనేది రిపీట్ కాకూడదు. అదే కోర్సు మళ్ళీ అతను జాయిన్ అవ్వడానికి వచ్చాడంటే అర్థమైంది రాంగ్ కదా. సో అప్పుడు మనకి అలౌ చేయకూడదు. ఇలా చేయాలంటే మనం చేయాల్సిన వే ఏంటంటే ఈ రెండు కాలమ్స్ని కూడా మనం దేని కింద తీసుకోవాలి, ప్రైమరీ కీ కింద తీసుకోవాలి. సో దీన్నే ఏమని పిలుస్తుంటామంటే టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అని పిలుస్తుంటాం. ఏమంటాం, టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అంటాం. సో ప్రైమరీ కీ ఇస్తున్నాను, కోడ్కి కోర్స్కి రెండింటికి ఇచ్చాను. ఓకే, we can execute the statement. Automatically the table should be created. అయితే నేను రిలేటెడ్గా ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఈ సింటాక్స్ మనకు కనబడుతూ ఉంటే ఏది చేయాలో మనకు అర్థమైందని దాన్ని ఆంతనే ఉంచుతున్నాను. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఐ కెన్ రిమూవ్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, క్రియేట్ ఏ టేబుల్ స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్. మధ్యలో అండర్ స్కోర్స్ వాడటం అలవాటు చేసుకొని డోంట్ ప్రొవైడ్ ద కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ అండ్ ఎంటీ స్పేసెస్. ఓపెన్ ద బ్రాకెట్. ఏ కాలమ్స్ అయితే మనం ప్రైమరీ కింద ఇవ్వాలనుకుంటామో, ఫారెన్ కీ కింద క్రియేట్ చేయాలనుకుంటామో వాటన్నిటినీ కూడా కంపల్సరీ అదే డేటా టైప్ అదే సైజు మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడ కోర్స్కి మనం అక్కడ ఎంత తీసుకున్నాము, 10 తీసుకున్నాం కాబట్టి 10. ఓకే, డేట్ ఆఫ్ లేకపోతే ఇక్కడ ఏం చేద్దాము, ఫీజ్ అని చెప్పని తీసుకున్నాము. సమ్ ఇంటీజర్ ఆఫ్ 6 digits వెడల్పు తీసుకుందాం. దెన్ క్లోజ్ ద బ్రాకెట్. క్లోజ్ చేయకూడదు, రెండు కాలమ్స్ ప్రైమరీ కీ కావాలి. ఇక్కడ మనకి ఆ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ, ఇక్కడ ఫారిన్ కీ కావాలి. FOREIGN ఫారిన్ అండ్ స్పేస్ ద కీ. ఏ కాలమ్స్ మనం ఫారిన్ కీ చేయాలనుకుంటున్నాము, కోడ్ కామా కోర్స్, REFE రిఫరెన్సెస్ అని టేబుల్ పేరు. ఏం పేరు, స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న ఈ రెండు కాలమ్స్ని ఫారెన్ కీ క్రియేట్ చేయమని అర్థం. అయితే ఇంతవరకు రాస్తే ఆర్కిల్లో సపోర్ట్ చేసింది, MySQLలో ఇంతవరకు రాస్తే బగ్ వస్తుంది. ప్రాపర్గా మీరు ఫారెన్ కీని ఎగ్జిక్యూట్ చేయట్లేదు అని చెప్పింది. దానికోసం ఏం చేయాలంటే బ్రాకెట్స్లో
ప్రైమరీ టేబుల్లో ఏ కాలమ్స్ కి ఈ కాలమ్స్ ని రిఫరెన్స్ ఇస్తున్నామో కూడా చెప్పాలి. ఇక్కడ ఫారిన్ కి 2 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాం, రిఫరెన్సెస్ బై సో అండ్ సో టేబుల్. ఆ టేబుల్లో ఏ కాలమ్స్ కి ఈ కాలం లింక్ పెట్టాలనుకుంటున్నాం. ఎందుకు దీన్ని ఎడిషన్ గా ప్రొవైడ్ చేశాడంటే, MySQL ఇది ఎడిషనల్ ఫెసిలిటీ ఎందుకు ఇచ్చాడంటే, జనరల్ గా ఒకే కాలం పెట్టకపోయినా కానీ డేటా టైప్ సేమ్ అయ్యుండి మనం కాలం నేమ్స్ ఇస్తే కూడా వర్క్ అవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ అని పెట్టడం, లైక్ సీరియల్ నెంబర్ అని పెట్టుకుంటాడు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కోడ్ ఇస్తే ఈ కోడ్కి సీరియల్ నెంబర్ మ్యాప్ అయింది, ఈ కోర్స్కి కోర్స్ మ్యాప్ అయింది. నేను ఫస్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఆ టేబుల్ డ్రాప్ చేసి ఎడిషన్ వేలో కూడా మీకు ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూపిస్తాను. ఓకే, అర్థమైంది. ఇప్పుడు జనరల్ గా ఇంతవరకు రాసేస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఆర్కిల్ మోడల్. MySQL మోడల్ కూడా అదే. ఎవరో మ్యూట్ లో పెట్టండి అమ్మా. MySQL లో కూడా అదే, MS SQL లో అదే ప్రొసీజర్, ఆర్కిల్ లో అదే ప్రొసీజర్. బట్ MySQL లో మటుకు చేంజ్ అయింది. ఏంటంటే విచ్ కాలమ్స్ యూ వాంట్ టు మ్యాప్ ద స్పెసిఫైడ్ కాలమ్. మ్యాపింగ్ చేయడం అంటే అర్థమైంది, లింక్ చేయడం ఒకదాని నుంచి ఒకటికి. ఎప్పుడు 2 ఈక్వల్ ఉన్నప్పుడు నో ఇష్యూ అబౌట్ దట్. సంథింగ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఇది బాగా మనకు అప్లై అయింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పైన టేబుల్ ని మనం జస్ట్ పుట్టే కామెంట్స్ లో పెట్టేసుకుందాం. ఎగ్జిక్యూట్ కాకుండా కామెంట్స్ లో పెట్టాలంటే /# నుంచి అండ్ */ పెడితే ఇట్ షుడ్ బి ఎ కామెంట్. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుందాం. లెట్ us గో. ఆటోమేటిక్లీ ద టేబుల్ షుడ్ బి క్రియేటెడ్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ అయిన ఈ టేబుల్ ని నేనేం చేయాలనుకుంటున్నానంటే మళ్ళీ డ్రాప్ చేసేస్తాను. సో డ్రాప్ చేయాలంటే ఏం చేయాలి? డ్రాప్ టేబుల్. What is the table name? Student underscore course underscore details and execute this command. ఈ కమాండ్ వరకే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే పైది కూడా కామెంట్ లో ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ కావట్లే. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని కూడా కామెంట్ లో పెట్టేస్తా. I put a comment. This also I put comment. Now we can execute this. It should be executed. Now the table is dropped. కావాలంటే మనం ప్రాక్టీస్ లోకి వెళ్ళి చూసుకుంటే నో స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ టేబుల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. ఓకే, ఇప్పుడు మన SQL క్వరీ పోయింది, ఎందుకనంటే మనం స్కిప్ అయిపోయాం కాబట్టి SQL విండో ఎప్పుడు కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ అదే దాన్ని మళ్ళీ క్రియేట్ చేయాలి. ఏ టేబుల్ క్రియేట్ చేయాలి? క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అండర్స్కోర్ కోర్స్ డీటెయిల్స్ అని చెప్పనే టేబుల్ క్రియేట్ చేస్తాను. కోర్స్ అండర్స్కోర్ డీటెయిల్స్. సో ఇక్కడ నేను కోడ్ అని పెట్టుకోవట్లేదు, నేనేం పెట్టుకుంటున్నాను అంటే సీరియల్ నెంబర్ ఇంటీజర్ ఆఫ్ 4 అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కోర్స్ varchar ఆఫ్ 10 పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫీజ్ ఇంటీజర్ ఆఫ్ 6 digits అని పెట్టుకున్నాను. దెన్ ఐ కెన్ రైట్ ఏ ఫారెన్ కీ, దీనికి సీరియల్ నెంబర్ కి కామా కోర్స్ కి ఫారెన్ కీ క్రియేట్ చేస్తాను. రిఫరెన్సెస్ రిఫరెన్సెస్ స్టూడెంట్ టేబుల్ అంటున్నాను. ఇక్కడ బ్రాకెట్ లో కోడ్ కామా కోర్స్ అంటే అర్థం ఏంటంటే దిస్ కోడ్ ఈజ్ మ్యాప్ టు ద సీరియల్ నెంబర్, దిస్ కోర్స్ ఈజ్ మ్యాప్ టు దిస్ కోర్స్. అంటే మనం యూనిక్ పేర్లు ఇచ్చుకున్నా కానీ ఇట్ షుడ్ బి సపోర్ట్ చేయడం కోసమే ఈ సిస్టాన్ని MySQL లో ఇంటిగ్రేట్ చేశాడు. సో నౌ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అదే మీకు ఆర్కిల్ అయితే ఇట్ షుడ్ నాట్ బి సపోర్ట్. ఆర్కిల్ లో సపోర్ట్ చేయదు. ద బోత్ కాలమ్ నేమ్స్ షుడ్ బి సేమ్ అయి ఉండాలి, ద డేటా టైప్స్ షుడ్ బి సేమ్ అయి ఉండాలి. దాంట్లో లేని ఒక ఫెసిలిటీని వీడియో యాడ్ చేశాడు MySQL లో. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్వరీ. అర్థమైందా? సో దీన్ని నేను నోట్స్ లో ఆల్రెడీ మీకు పంపిస్తాను. వెయిట్ ఎ మినిట్. ఎస్, మనం ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఆ క్వరీస్ కూడా రాసి పెట్టాను. ఇక్కడ దిస్ ఇస్ చూడండి, ఫారెన్ కి కోడ్ రిఫరెన్సెస్ స్టూడెంట్ ఇట్లా కూడా రాయొచ్చు. ఇంకా అది ఎలా కూడా చెప్తాను నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడు మనం చెక్ కన్స్ట్రైంట్ ఆల్రెడీ చేసాం మనం, అది కాకపోతే మనం ఎగ్జిక్యూషన్ లో చూడలేదు. ఓకే, సో ఇక్కడ ఫారెన్ కి చేసా కోడ్ కోర్సు రిఫరెన్సెస్ స్టూడెంట్ కోడ్ కోర్సు ఇలా రాయొచ్చు, ఆర్ అని పెట్టి మనం ఇలా కూడా రాద్దాం. దట్స్ ఫైన్. ఓకే, ద సీరియల్ నెంబర్ ఈజ్ మౌంటింగ్ ద కోడ్ అండ్ ద కోర్స్ ఈజ్ మౌంటింగ్ ద కోర్స్. దట్ ఈస్ ద మ్యాపింగ్ అంటాం. ఒక కాలమ్ ని ఇంకో కాలమ్ కి లింక్అప్ చేయడాన్ని ఏమంటారంటే మ్యాపింగ్ అంటాం. మ్యాపింగ్ ద కాలమ్స్ అంటాం అన్నమాట. ఓకే, దట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్లియర్ కదా మనకు ఫారెన్ కీ క్రియేట్ చేయడం నెంబర్ ఆఫ్. సో దీన్నే ఇంకొక రకంగా కూడా రాయొచ్చు.
హౌ యూ కెన్ రైట్ దట్ ఆల్సో అంటే నేను ఇప్పుడు ఈ క్వరీని కాపీ చేసుకొని అంటే మీకు డిఫరెంట్ వేస్లో అంటే ఇంకెవరన్నా ఇంకో రకంగా చేసినట్టు కనపడితే మన సార్ అది చెప్పలేదు ఎట్లా కూడా చేయొచ్చేమో అని చెప్పనే థాట్ మీకు రాకూడదు కాబట్టి నేను ఆ వేలో కూడా మీకు చెప్తాను ఎలా అంటే ఇక్కడ వీ కెన్ స్ప్లిట్ ద క్వరీ ఎలా అంటే ఈ సీరియల్ నెంబర్ అనే దాన్ని ఇక్కడ తీసేసి ఇంతవరకే పెట్టి రిఫరెన్సెస్ స్టూడెంట్ అండ్ కోర్స్ అని చెప్పని పెట్టి ఆ తర్వాత ఇంకొక కామా పెట్టి మనం ఏం రాయొచ్చు మళ్ళీ ఫారిన్ కి వాట్ అబౌట్ ద కోర్స్ మ్యాపింగ్ REFERENS references student course. This also is possible to execution. ఇది కూడా చేయొచ్చు అంటే ఈచ్ కాలమ్ని మనం సపరేట్గా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏమంటుంది 150 కన్స్టెంట్ ఈజ్ ఇన్కరెక్ట్లీ ఫార్మ్డ్ డీటెయిల్స్ ఎక్కడమ్మా అది ఇష్యూ కాదు, రెండు విడివిడిగా క్రియేట్ చేయకపోవటం వల్ల మేబీ తీసుకోలేదేమో కానీ యాక్చువల్లీ ఇది కూడా యాక్సెప్టబుల్. కెనాట్ క్రియేట్ ద ప్రాక్టీస్ ఆల్రెడీ మనం ఇందాక ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది క్రియేట్ అయిపోయి ఉంటుంది టేబుల్, అందువల్ల అది ఎగ్జిక్యూట్ కావట్లేదు. సో లెట్ us గో విత్ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ కాలం. ఓకే, సో అలా కూడా చేయొచ్చు, బట్ ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు అనేది చూద్దాం. ఇండివిజువల్గా విడిగా కూడా రాసుకోవచ్చు స్టూడెంట్కి రిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, మనం ఏం చేయాలి ఇప్పుడు SQLలోకి వెళ్ళి సో కంట్రోల్ వి వెయిట్ ఏ మినిట్ ఆటోస్. ఓకే, ఇక్కడ కోర్సుని మనం మళ్ళీ ఒకే దాని కింద చేసి ఇక్కడ ఏం చేద్దామంటే సీరియల్ నెంబర్ కామా కోర్స్ అండ్ కోడ్ కామా కోర్స్ కోర్స్. దీని తర్వాత మనం రాయాల్సింది ఏంటంటే ఆన్ డిలీట్ cascade cascade and close the bracket. Now is special permission to the primary table. Whenever we can delete the record on primary table, automatically the child table should be removed. This is the on delete cascade. అర్థమైందా? సో ఫారిన్ కి ఇస్తున్నాము, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్తున్నాము, వాటికి మ్యాప్ అయ్యే రిఫరెన్స్ టేబుల్లో కాలమ్స్ ఇస్తున్నాము, ఆ తర్వాత ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఇస్తాం. అసలు ఫస్ట్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఇవ్వకుండా ఏం జరిగిద్దో మనం చెక్ చేద్దాం, ఆ తర్వాత ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఇస్తే ఏం జరిగిద్దో చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని కూడా నేను ఆల్రెడీ సింటాక్స్ ఇక్కడ కాపీ చేసి పెట్టాను మీకు. ఓకే, దిస్ ఆల్సో ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ మీకు పంపిస్తాను వాళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, SQLలోకి వెళ్ళి స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ని నేను డ్రాప్ చేసేస్తున్నాను. వితౌట్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్కి విత్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్కి ఉన్న డిఫరెన్షియేట్ని మనం ఐడెంటిఫై చేయాలి మీకు, లేకపోతే ఎందుకు పెట్టింది తెలియదు కదా. సో నేను ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది రిమూవ్ చేసేసాను. నౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద కోడ్. ఇట్స్ ఎగ్జిక్యూటెడ్, ద బోత్ టేబుల్ షుడ్ బి జనరేటెడ్. ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేయాలి. జనరల్గా ఇన్సర్ట్ చేయడం కొర్రీ మీకు చెప్పాను ఆల్రెడీ, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చెప్పిన ఓపెన్ చేసి. అయితే మనం SQLలో MySQLలో GUIలో రికార్డ్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో కూడా చూద్దాం ఇక్కడ. సో స్టూడెంట్ టేబుల్ మీద ఫస్ట్ ప్రెస్ చేద్దాం మనం. ఇక్కడ పైన మనకి ఇన్సర్ట్ అని చెప్పిన ఒకటి వస్తుంది, ఈ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్దాం, కోడ్ 1 అని పెడదాం, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ అని చెప్పని పెడుతున్నాను, ఆ తర్వాత కోర్సు జావా అని పెట్టాను, అండ్ సిటీ వచ్చేసి సమ్ ఒంగోలు అని ఇచ్చాము, ఆ తర్వాత నెంబర్ 2 తీసుకుంటున్నాను, సమ్ మహి అని చెప్పని పెడుతున్నాను, ద కోర్స్ ఈజ్ ద జావా అని చెప్పని పెట్టాను, అండ్ సిటీ ఈజ్ ద ఒంగోలు అని పెడుతున్నాను. 2 రికార్డ్స్కి వాడు ఫెసిలిటీ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం గో అని ప్రెస్ చేస్తే ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ ద 2 రికార్డ్స్. లేదనుకుంటే ప్రివ్యూ SQL చూసుకునైనా ఈ 2 రికార్డ్స్ యొక్క SQL ప్రివ్యూ చూసుకునైనా దెన్ వీ కెన్ గో అని చెప్పొచ్చు. ఆటోమేటిక్ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోతాయి. ఒక్కసారి స్టూడెంట్ రికార్డులోకి వెళ్ళి చూడండి, ఇట్స్ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం డూప్లికేట్ ఇన్సర్ట్ చేస్తే ప్రైమరీకి అలౌ చేయకూడదు మనకి. సో కాబట్టి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్దాం, 1 అనే రికార్డ్ ఇద్దాము. ఇక్కడ నేమ్ ఏదైనా కానీ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, సమ్ ఏదో కిషోర్ అని ఇచ్చేసాను, బట్ కోర్స్ మటుకు జావానే అయి ఉండాలి, అప్పుడే అది డూప్లికేట్ కింద కన్సిడరేషన్ చేసింది. నేను ఊరు కూడా వేరేది పెట్టాను. ఇక్కడ గో అని ప్రెస్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్ట్. కింద మనకి చెప్తుంది డూప్లికేట్ ఎంట్రీ 1 జావా ఫర్ కీ ఆఫ్ ప్రైమరీ కీ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఆ సీరియల్ నెంబర్ కోర్స్కి నాట్ అలౌడ్ అని చెప్తుంది అనమాట. ఓకే, దట్స్ లెట్స్ బ్యాక్ వచ్చేద్దాము.
స్టూడెంట్ టేబుల్కి వెళ్ళిపోదాం. ఈ 2 రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలంటే 1 అనే రికార్డు జావాతోనే ఎంటర్ చేయాలి, 2 అనేది కూడా జావాతోనే ఎంటర్ చేయాలి. ఏది స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్సర్ట్కి వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా బైండింగ్ వచ్చేసింది. అక్కడి నుంచి అర్థమైందా? బైండింగ్ వచ్చేసింది. ఏమని 1 శ్రీ ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ 1 ఆటోమేటిక్ ఏంది శ్రీ జావా అండ్ ఫీజు ఇవ్వాలి. అంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే ప్రైమరీకి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ డేటా మనకి ఇక్కడ చూపించేసింది. సో నేను 2000 అని చెప్పి ఇచ్చాను అమౌంట్, గో అని చెప్పాను. ఆటోమేటిక్ ద రికార్డ్ షుడ్ బి ఇన్సర్టెడ్. సీరియల్ నెంబర్, కోర్సు, ఫీజు, వాల్యూ 1, జావా, 2000. Now it's showing the student course details. 1 record is inserted. సో అదర్ రికార్డ్ ఇన్సర్ట్ చేద్దామని మనం ఇక్కడ ట్రై చేసామనుకో, నథింగ్ టు పాసిబుల్. ఇక్కడ టైప్ చేయడానికి మనకి పడదు. అయితే మనం టైప్ చేయాలంటే విడిగా కొర్రీస్ రాసి మనం ట్రై చేయొచ్చు కదా. సో ఒక్కసారి మనం ఇప్పుడు కొర్రీ రాద్దాం. సో వాట్ అబౌట్ ద టేబుల్ నేమ్? ఇన్సర్ట్ స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్. లెట్ us రిమూవ్ దిస్. ఇన్సర్ట్ into what about the table name? Student details. ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తాను. 1 కామా సమ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం, కిషోర్ కామా జావా అని ఇచ్చాను. ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్ట్. ఎందుకని? సో డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కదా. అతనే మళ్ళీ ఇంకో కోర్స్ జాయిన్ అవ్వకూడదు కదా. సో ఇక్కడ పైథాన్ అని ఇద్దాం అనుకున్నాం. మనం ఇక్కడ ఇవ్వాల్సింది మర్చిపోయి ఫీజు ఇవ్వాలి మనం, నాట్ కోర్స్ కదా. ఇక్కడ జావా ఇవ్వాలి, ఇక్కడ ఫీజు ఇవ్వాలి. 2000 అనేది ఫీజు ఇవ్వాలి. సో ఫీజు ఎప్పుడు కూడా నెంబర్ కాబట్టి వీ కెన్ గివ్ ద వితౌట్ కొటేషన్స్. దెన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నవ్ ఇట్ షుడ్ బి ఇన్సర్టెడ్ రికార్డ్. ఎందుకని? సో 1 అనేవాడు జావా అనే రికార్డ్ ఇక్కడ ఒక్కసారే ఉండాలి. రెండోసారి ఎంటర్ చేసినా తీసుకుంది, మూడోసారి ఎంటర్ చేసినా తీసుకుంటుంది. ఎందుకనంటే ఇక్కడ ఉండి స్పెల్ తేడా వచ్చినా తీసుకుంటుంది సీరియల్ నెంబర్కి, దీనికి. అర్థమైందా? అయితే రికార్డ్ ఇప్పుడు డిలీట్ చేసేటప్పుడు మనం ప్రైమరీ టేబుల్లోకి వెళ్దాం. ఈ 1 జావా అనేవాడిని మనం డిలీట్ చేయాలనుకున్నాం. డిలీట్ అని కొట్టాం, ఓకే ఇచ్చేసాం. ఆటోమేటికలీ ఇట్ కెనాట్ డిలీట్ ఆర్ అప్డేట్ ప్రీ పేరెంట్ ఇది నౌ. సో ఫారెన్ కీ కన్స్ట్రైంట్ ఎగ్జిస్ట్ అయ్యింది. మీరు అక్కడ టేబుల్లోకి వెళ్ళి ఆ రికార్డ్ డిలీట్ చేస్తే కానీ నేను డిలీట్ చేయలేను అని చెప్తుంది. ఇక్కడికి వచ్చి మీరు ఈ రికార్డ్స్ డిలీట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఎస్క్యూఎల్లోకి వెళ్ళి డిలీట్ కొడదాం. ఏం చేద్దాం? డిలీట్. సో delete from what about the table name student course details అని చెప్పి డిలీట్ చేసేస్తాం. సో go. Now it should be deleted. ఏమంటుంది? delete from course details. చెక్ మాన్యువల్లీ. స్పెల్లింగ్ ఏమైనా తప్పు కొట్టామా? నియర్ స్టూడెంట్ ఎక్కడ ఫ్రమ్ అనేది delete from అని పడ్డది. delete from. That's now we can execute. It should be delete the records. ఎగిరిపోయింది. ఇప్పుడు మీరు ప్రైమరీ టేబుల్లోకి వెళ్ళి నీట్గా మీకు కావాలనుకున్న టేబుల్ని మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. అర్థమైనా? సో అలా కాకుండా మనం ఇప్పుడు సెకండ్ మెథడ్లో వర్క్ చేయాలంటే ఏం చేయాలి? సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డ్రాప్ చేసేద్దాం టేబుల్ని. డ్రాప్ టేబుల్. వాట్ అబౌట్ ద టేబుల్ నేమ్? స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్ అనే టేబుల్ని డ్రాప్ చేసేద్దాం. లెట్ us గో. ఇట్ షుడ్ బి డ్రాప్డ్. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఆన్ డిలీట్ క్యాస్కేడ్ తోటి క్రియేట్ చేయాలి. సో కాబట్టి క్రియేట్ టేబుల్. వాట్ అబౌట్ ద టేబుల్ నేమ్? స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్. ఈసారి నేను కోడే ఇస్తున్నాను. ఇంటీజర్ ఆఫ్ 4 అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కోర్స్ తీసుకుంటున్నాను. varchar of 10 అని చెప్పి తీసుకుంటున్నాను. దెన్ ఐ గో విత్ ఫీజ్. ఏం కావాలి? ఫీజు ఇంటీజర్ ఆఫ్ 6 digits అని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఫారిన్ కీ ఓపెన్ ద బ్రాకెట్ కోడ్ కామా కోర్స్. ఆ తర్వాత రెఫరెన్సెస్. దెన్ టేబుల్ నేమ్ స్టూడెంట్. దెన్ విచ్ కాలమ్స్ యూ వాంట్ టు? ప్రైమరీ టు ఫారిన్ టేబుల్. ఓకే. దెన్ ఆన్ డిలీట్ cascade, CAS cascade, and close the bracket. Now we can execute. It should be created a record. Okay. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది. ఓకే. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ ఉంది. ఈ స్టూడెంట్ ఏ రికార్డ్ ఉంది? మనకి 2 ఉంది. సో అదే దానికి రెండింటికి సంబంధించిన రికార్డ్ ఒకటి ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ. సో నెంబర్ 2 మహి అండ్ మహి జావా మహి జావా. సో ఇక్కడ ఫీజు వచ్చేసి 3500 అని ఇచ్చేసాను. ఐ గో విత్ రికార్డ్.
ఇప్పుడు మనకి స్టూడెంట్ టేబుల్లో ఒక రికార్డ్ ఉంది, స్టూడెంట్ కోర్స్ డీటెయిల్స్లో ఒక రికార్డ్ ఉంది కదా. ఇప్పుడు మన స్టూడెంట్ డీటెయిల్స్లోకి వచ్చి జస్ట్ ఈ రికార్డ్ని సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేస్తే ఆటోమేటికల్లీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ చైల్డ్ టేబుల్లో ఉన్న రికార్డు కూడా డిలీట్ అయింది. దట్ ఈస్ ద మెయిన్ ఫెచ్చింగ్ ఆఫ్ ది ఆన్ డిలీట్ క్యాస్కేడ్. ప్రైమరీ టేబుల్కి ఏ టేబుల్స్ అయితే ఫారెన్ కీ కింద కనెక్ట్ చేయబడి ఉంది వాటికి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనే కన్స్ట్రైంట్ని మనం యాడ్ చేసి ఉంటే ఆటోమేటికలీ ప్రైమరీ టేబుల్లో రికార్డ్ డిలీట్ చేస్తే ద అప్రాప్రియేట్ చైల్డ్ టేబుల్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఆన్ డిలీట్ క్యాస్కేడ్. సో ఇంకొకటి మనం రికార్డ్ చేయని టాపిక్ ఏముందంటే చెక్ కన్స్ట్రైంట్ ఒకటి రికార్డ్ చేయలేదు మనం లాస్ట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు పవర్ పోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే కోర్స్ టేబుల్ని క్రియేట్ చేస్తూ విత్ చెక్ కన్స్ట్రైంట్ కూడా మనం వ్యాలిడేట్ చేద్దాం ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ ప్రాక్టీస్లోకి వెళ్దాం. టేబుల్ రిమూవ్ చేసేద్దాం. దీన్ని మనం సిటీ అనేది దేంట్లో పెట్టాము, యాక్చువల్గా రెండు రిమూవ్ చేసేద్దాం. మనం చెక్ కన్స్ట్రైంట్కి విడిగా చూద్దాం. సో లెట్ us గో విత్ డ్రాప్. ఓకే, రెండు టేబుల్స్ లేపేసాం. స్టూడెంట్ టేబుల్ కూడా డ్రాప్ చేసేద్దాం. ఓకే, నౌ వి మేక్ వన్ టేబుల్. సో నేనేం చేస్తాను, ఎస్క్యూఎల్లోకి వెళ్ళేసాను. ఇక్కడ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, ఓపెన్ ద బ్రాకెట్, కోడ్ ఇంటీజర్ ఆఫ్ 5, ఆ తర్వాత నేమ్ varchar ఆఫ్ 20, ఆ తర్వాత సిటీ varchar ఆఫ్ 20. అంటే నేను ఒంగోలు సిటీ పీపులే నా దగ్గర జాయిన్ అవ్వాలి. అదర్ దెన్ ఒంగోలు సిటీ రిమోట్ వాళ్ళు ఎవరు వచ్చినా నేను జాయిన్ చేసుకోకూడదు. బై మిస్టేక్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ సిటీ ఏ పేరు చెప్పినా కానీ ఆ రికార్డ్ ఇన్సర్ట్ కాకూడదు. సో కాబట్టి varchar సిటీ, దాన్ని చెక్ అంటాం. CHEK చెక్. చెక్ ఇన్, చెక్ సిటీ ఇన్, ఓపెన్ ద బ్రాకెట్, సో ONGOLE, దట్స్ క్లోజ్ ద బ్రాకెట్. అండ్ ఇంకంతే, చెక్ సిటీ. ఇక్కడ ఈ చెక్ సిటీని కూడా బ్రాకెట్స్లో పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. మెయిన్ టేబుల్ క్లోజ్ చేసేయండి. స్పెల్లింగ్ CHECK చెక్ కరెక్ట్గానే పెట్టాం. దెన్ గో, ఇట్ షుడ్ బి క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఈ క్వరీలో మీనింగ్ ఏంది, స్టూడెంట్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి, నేమ్ ఎంటర్ చేయాలి, సిటీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు సిటీకి ఒంగోలు పీపులే జాయిన్ అవ్వాలి, అదర్ దెన్ ఒంగోలు పీపుల్ జాయిన్ కాకూడదు. ఒకవేళ వాళ్ళు డేటా చెప్పి నేను మర్చిపోయి ఎంట్రీ చేసినా కానీ ద రికార్డ్ షుడ్ నాట్ బి టేకెన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి ఇన్సర్ట్ చేసి ట్రై చేద్దాం. ఏమేం పెట్టాం మనం, ఇన్సర్ట్ ఇంటూ వాట్ అబౌట్ ద టేబుల్ నేమ్ స్టూడెంట్. సో డైరెక్ట్గా వాల్యూస్ అని ఇస్తాను, బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ టు ఫాలో ద ఎగ్జిస్టింగ్ కాలమ్ ఆర్డర్ అండ్ సేమ్ కాలమ్స్ ఇస్తున్నాను కాబట్టి ఐ కాంట్ స్పెసిఫై ద కాలమ్ నేమ్స్. సో 1, సంశ్రీ, నెక్స్ట్ సిటీ ఏమి ఇచ్చాము, ఒంగోలు అని ఇచ్చాం కదా. సో ఐ గో విత్ ఒంగోల్, దెన్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సేమ్ రికార్డ్ మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ రికార్డ్ తీసుకుంటున్నాను. సమ్ కిషోర్ అని చెప్పని పెట్టాను. దెన్ ఒంగోలు కాకుండా ONG అని ఇచ్చాను, బట్ ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్ట్. సో ఇన్సర్ట్ ఏంటి ఏముంటుంది, కన్స్ట్రైంట్ వైలేటెడ్ అయింది, ఫెయిల్డ్ టు ద ప్రాక్టీస్ స్టూడెంట్ టేబుల్. ఎందుకని, బికాస్ ఆఫ్ మనం ఏదైతే ఆ కాలంలోకి ఇన్సర్ట్ అవ్వాలని స్పెసిఫై చేస్తున్నామో దట్ డేటా కెన్ ఓన్లీ బి యాక్సెప్ట్. ఓకే, దట్స్ ఫైన్. సో ఇంతవరకు మనకి కన్స్ట్రైంట్స్ అన్ని కవర్ అయిపోయినాయి. అయితే నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, కన్స్ట్రైంట్ని డ్రాప్ చేయాలి. కన్స్ట్రైంట్ని డ్రాప్ చేయాలంటే కన్స్ట్రైంట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఒక నేమ్ కూడా పెట్టుకోవాలి, ఆ కన్స్ట్రైంట్ నేమ్. అది ఎలా చేస్తాం ఏందనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్లో మనం అనుకున్న టాపిక్ మార్నింగ్ ఏంటంటే జాయినింగ్ 2 టేబుల్స్, 2 టేబుల్స్ని జాయిన్ చేసి ఎలా అవుట్పుట్ తీసుకొని వస్తాం. సో మనకు ఆల్రెడీ మనం ఆర్కిల్ టేబుల్స్ 2 తెచ్చుకున్నాం. మనం ఏంటి, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్. ఎందుకోసం తెచ్చుకున్నామంటే ఓన్లీ దిస్ ప్రాక్టీస్ పర్పస్. ఆ రెండిట్లో ఉన్న ఫెచ్చింగ్ అదనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది నాకు, జాగ్రత్తగా చూడండి. ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ అనే టేబుల్లో నాకు ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబు, MGR, హైర్ డేటు, శాలరీ, కమిషన్ ఉన్నాయి. బట్ డిపార్ట్మెంట్లు ఏముండే అంటే ఆ డిపార్ట్మెంట్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ నేము, వాళ్ళు ఉండే లొకేషన్. అయితే ఇప్పుడు నాకేమేం కావాలంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ కావాలి,
ఎట్ ది ప్యారలల్లీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఏ లొకాలిటీకి చెందిన వాళ్ళు రావాలి. కానీ ఎంప్లాయీ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 11 రికార్డ్స్ 12 రికార్డ్స్ ఉన్నాయి. బట్ డిపార్ట్మెంట్ టేబుల్స్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్సే ఉన్నాయి. కానీ మనం మ్యాచ్ చేసేటప్పుడు వీటికి అప్రోప్రియేట్ డిపార్ట్మెంట్ నెంబర్గా మ్యాచ్ అవుతున్న వాళ్ళ డిపార్ట్మెంట్ నేము లొకాలిటీ కనపడాలి పక్కన. అంటే మనం రాసే క్వరీ ఎలా ఉండాలి? ఎంప్లాయీ టేబుల్లోని డిపార్ట్మెంట్ నెంబరు ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లోని డిపార్ట్మెంట్ నెంబర్కి సమానం అవుతున్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకురమ్మని చెప్పాలి. అప్పుడు ఈ 2 కాలమ్స్ అక్కడ రీప్లేస్ చేయొచ్చు మనం. ఇది రాసేటప్పుడు మనం డిఫరెంట్ వేస్లో రాయొచ్చు, అది కూడా చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎంప్లాయీ టేబుల్స్లో ఏమేం కావాలి అనేది మనం ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఆ కాలమ్స్ అన్ని మనకు కనబడతాయి స్పెల్ మిస్టేక్ లేకుండా చేయడం కోసం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ వాట్ అబౌట్ ద కాలమ్ నేమ్, ఐ గో విత్ ఈఎంపీ నెంబర్, ఆ తర్వాత ఈ నేమ్, ఆ తర్వాత నాకు హైర్ డేట్, ఆ తర్వాత శాలరీ, ఆ తర్వాత కమిషన్, ఆ తర్వాత ఎంజిఆర్, దెన్ ఇంకా ఏముండే ఇక్కడ ఎంజిఆర్ తర్వాత దట్స్ అంతే, శాలరీ ఎంజిఆర్ అండ్ జాబ్ కూడా ఉంది. సో ఐ గో విత్ జాబ్. ఇప్పుడు నాకు నెక్స్ట్ కాలమ్స్ ఏం కావాలంటే రెండో టేబుల్స్లో ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏం కావాలి నాకు ఇక్కడ dname and LOC అంటే లొకేషన్. సో dname and LOC లొకేషన్ ఫ్రమ్ which టేబుల్ నుంచి తీసుకురావాలి? స్టూడెంట్ అనే టేబుల్ అండ్ నెక్స్ట్ టేబుల్ ఏంది? DEPT డిపార్ట్మెంట్ అనే టేబుల్ నుంచి. వేర్ వాట్ ఈస్ ద కండిషన్? స్టూడెంట్ డాట్ DEPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు DEPT డాట్ DEPT నెంబర్కి సమానం అవుతున్న రికార్డ్స్. ఆ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్కి సమానం అవుతూ ఉన్న డేటా మొత్తాన్ని క్లబ్ చేసి తీసుకురమ్మని అర్థం. సో ఇప్పుడు గో అని ప్రెస్ చేస్తే ఇక్కడ రాలేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంది. ప్రాక్టీస్ డాట్ స్టూడెంట్ అనేది మనం రాసిన తప్పు, ఇక్కడ స్టూడెంట్ కాదు ఈఎంపీ. ద టేబుల్ నేమ్ ఇస్ ద ఈఎంపీ నాట్ స్టూడెంట్, దట్స్ వై ఎర్రర్ రేజ్. ఓకే, నౌ వీ కెన్ గో. ఓకే, ఇప్పుడు వచ్చిందా? ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీ నేమ్ వచ్చింది, లొకేషన్ వచ్చింది. సార్ ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా కావాలన్నాను. డిపార్ట్మెంట్ నెంబర్ కూడా కావాలంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్కడెక్కడ ఉంది? 2 టేబుల్స్లో ఉంది. ఒకవేళ మనము ట్రై చేద్దాం డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టడానికి. ఇక్కడ డిఈపిటి, ఇక్కడ లొకేషన్కి జాబ్కి మధ్యలో డిఈపిటి నెంబర్ అని కూడా పెట్టాను. ఏం పెట్టాను? డిఈపిటి నెంబర్ అని కూడా పెట్టాను. సో ఇప్పుడు ఏమంటది ఇది? అంబిషియస్ క్వరీ అంటది. ఎందుకంటే ఐ కెనాట్ అంబిషియస్ క్వరీ అంటే అది అసలు ఏ టేబుల్ నుంచి తెమ్మంటావు? 2 టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, హౌ కెన్ ఐడెంటిఫై దట్? ఎలా తెమ్మంటావు? ఇట్స్ ఎ క్రిటికల్ టు మీ అని అర్థం అనమాట. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే 2 టేబుల్స్లో కామన్గా ఉంటుందో అది ఏ టేబుల్ నుంచి తెమ్మంటావు అని చెప్పి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఈఎంపీ డాట్ డిఈపిటి నెంబర్. అప్పుడు కన్ఫ్లిక్ట్ కాదనమాట. ఓకే, ఈ రెండిట్లో ఉంది, ఇది ఈ టేబుల్ నుంచే తీసుకొని రాని. కొంతమంది ఏం రాస్తుంటారంటే ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఉండటం కోసం ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, నెక్స్ట్ దాని స్టెప్కి వెళ్దాం. నవ్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్, డిపార్ట్మెంట్ నెంబర్ ఆల్సో విల్ బి విజిబుల్. సో సమ్ పీపుల్ ఎలా స్టైల్ ఫాలో అవుతుంటారంటే ప్రతిదానికి ఈఎంపీ డాట్ ఈఎంపీ నెంబర్, ఈఎంపీ డాట్ ఈఎంపీ నేమ్ అండ్ ఈఎంపీ డాట్ హైర్ డేట్ అండ్ ఈఎంపీ డాట్ శాలరీ అండ్ అన్నెసరీ వాటికి కూడా అన్ని కామన్గా పెట్టేసుకుంటారు. అంటే ఒక్కొక్కళ్ళ ప్రాక్టీస్ ఆఫ్ వే, అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. ఈ జాబ్ ఎక్కడుంది? ఈఎంపీలోనే ఉంది. ఇది కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఈఎంపీ నుంచి తీసుకున్న డిఈపిటి డాట్ డి నేమ్ అండ్ డిఈపిటి డాట్ లొకేషన్. ఇలా తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసిన ఇట్ షుడ్ బి కమ్. ఈ క్వరీని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన that's fine. Let's copy and go SQL. Okay, then we can paste this SQL. Okay, now we can execute. Go, it should be comes either that way or this way we can write. SQL join చేసేటప్పుడు joining 2 tables అని రాద్దాం. ఇక్కడ joining 2 tables. సో ఇది సెకండ్ మెథడ్. అండ్ ఫస్ట్ మెథడ్లో ఎలా రాస్తాము? నో నీడ్ ఆఫ్ టు ఈఎంపీ, ఓకే, నో నీడ్ ఆఫ్ టు ఈఎంపీ. దీస్ ఆల్ ఆర్ నో నీడ్. వెన్ ద కాలమ్ ఈస్ ద 2 tables is exist,
దట్ కాలమ్ వీ కెన్ స్పెసిఫై ద టేబుల్ నేమ్ బిఫోర్ ద టేబుల్ నేమ్. అయితే కొంతమంది ఇంకొక వేలో కూడా రాస్తుంటారు. అది ఎలా రాస్తారు అనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు దీని తర్వాత. నెక్స్ట్ ఇలా కూడా తీసేద్దాం. అంటే సింప్లిఫై మెథడ్స్ వాడుతుంటారు ఒక్కొక్క స్టైల్. సో ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. దీన్ని మొత్తం కాపీ చేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఎస్క్యూఎల్ క్వెరీ. ఎస్క్యూఎల్కి వెళ్ళిపోదాం. ఎస్క్యూఎల్లో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈఎంపి స్పేస్ ఈ అని పెట్టుకుంటారు, డిపార్ట్మెంట్ స్పేస్ డి అని పెట్టుకుంటారు. దట్స్ మీనింగ్ ఆఫ్ ఈఎంపి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్వెరీ మిస్ అయిందా? ఎస్, సెలెక్ట్ అనేది పోయింది కదా. సెలెక్ట్ ఈఎంపి. ఇక్కడ ఎక్కడైతే ఈఎంపి వాడతారో అక్కడ ఈ అనేది రీప్లేస్ చేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈ అంటే ఎలియాస్ నేమ్ అంటాం, ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ ది టేబుల్. ఆ టేబుల్కి మనం పెట్టుకునే ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్. ఇక్కడ డి అని పెట్టుకుంటాం, ఇక్కడ డి అని పెట్టుకుంటాం, ఇక్కడ ఈ డాట్ డిఈపిటి నెంబర్, డి డాట్ డిఈపిటి నెంబర్ అని సింప్లిఫికేషన్ అంటే లెంత్ లేకుండా షార్టిఫై చేయడం కోసం ఇలా వాడచ్చు. ఇలా వాడినా ఈక్వలెంటే. ఈ రెండింటిని ఏమంటామంటే ఎంప్లాయ్ పక్కన ఈ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ఈఎంపి అండ్ డి అనేది డిపార్ట్మెంట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆర్ ఎలియాస్ నేమ్స్ అని కూడా పిలుస్తుంటాము. ఓకే, కోలం అలియాసెస్ అంటాం కదా, ఆ కోలంకి అలానే ఇది టేబుల్ అలియాసెస్ అయితే అనమాట. సో ఆటోమేటిక్గా డేటా షుడ్ బి రిటర్న్. ఓకే, సో అల్టిమేట్గా మనం 3 టైప్స్లో మనం జాయినింగ్ ద 2 టేబుల్స్ని చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేద్దామంటే వేర్ క్వరీస్ వాడి నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. అలానే కన్స్ట్రైంట్స్కి నేమింగ్ ఎలా ఇచ్చుకోవాలనేది చెప్తాను. ఆ నేమింగ్ ఇవ్వకపోతే డ్రాప్ చేయడం కొద్దిగా కష్టమైంది మనం, అందుకని ఎప్పుడు కూడా కన్స్ట్రైంట్స్ క్రియేట్ చేసేటప్పుడు నేమింగ్ కూడా పెట్టుకుంటాము. ప్రజెంట్ మనం ఫస్ట్ స్టెప్లో మనం నేమింగ్ అలవాటు అయితే కన్ఫ్యూజ్గా ఉంటుందో నేను చెప్పలేదు. నెక్స్ట్ క్లాస్లో మనం నేమింగ్ ఎలా పెడతాము, ఇన్నరు, అవుటరు, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఈ జాయిన్స్ అన్ని చూద్దాము. దెన్ వి గో ద డిజైన్లోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్స్.